నా ప్రీవియస్ వీడియోలో మీకు డూయింగ్ వర్బ్ గురించి చెప్పించాను. అది కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాను. ఇప్పుడు రెండోది తీసుకుంటాను, అది డూ వర్బ్ డస్ వర్బ్. సరేనా? దాని గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు హెడ్డింగ్ రాస్తాను, వర్బ్స్. వర్బ్స్ అంటే మీకు చెప్పాను అప్పుడే, అది యాక్షన్ వర్డ్, అంటే ఎక్కడెక్కడ పని జరుగుతుందో దాన్ని వర్బ్స్ అంటాం. దాన్ని తెలుగులో క్రియాపదం అంటాం. దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి నా ప్రీవియస్ వీడియోలో అంతా డీటెయిల్గా ఇచ్చాను. మీరు మిస్ అయి ఉంటే దాన్ని ఒకసారి చూసి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసుకోండి. ఈ ప్రీవియస్ వీడియోలో ఏమో డూయింగ్ వర్బ్ గురించి మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ డస్ వర్బ్ గురించి మాట్లాడతాను. మీరు ఒకటి గమనం ఇచ్చి చూడండి, డూ గురించి మాట్లాడతలేదా నేను, డూ వర్బ్స్ గురించి మాట్లాడుతాను. మళ్ళీ డస్ గురించి మాట్లాడతలే, డస్ వర్బ్ గురించి నేను మాట్లాడుతున్నాను. డూ వర్బ్స్ డస్ వర్బ్స్, డూ వర్బ్స్ డస్ వర్బ్స్ అయిందండి. ఇది ఏంటి, ఎవరెవరికి వాడచ్చు దాన్ని చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ ఇస్తాను. డూ వర్బ్కి డస్ వర్బ్స్కి ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, ఈ డూ వర్బ్స్కి ఎస్ ఉండదు. ఎగ్జాంపుల్ వర్క్, తర్వాత రైట్, రెండు తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇది డూ వర్బ్. అదే డస్ వర్బ్ వచ్చినప్పుడు ఎస్ జరిపోతుంది. అంటే వర్క్ పోయి వర్క్స్ అవుతుంది, రైట్ వెళ్ళి రైట్స్ అయిపోతుంది. అయిందండి. డూ వర్బ్లో ఎస్ ఉండదు, డస్ వర్బ్లో ఎస్ ఉంటుంది. మీరు ఎన్నో క్రియాపదాలు చూసారు ఇంగ్లీష్లో, ఎస్ ఉన్నది ఎస్ లేనిది. ఎస్ ఉన్నదేమో డస్ వర్బ్, ఎస్ లేనిదేమో డూ వర్బ్. ఇక్కడ ఇంకోటి మీరు గమనం ఇచ్చి వినాలి, జ్ఞాపకం కూడా పెట్టుకోవాలి. డూ వర్బ్స్ మనం ఉపయోగించేది ఎవరికి అంటే ఐయు వీదే, సబ్జెక్ట్స్ ఉత్తి ఐయు వీదేకి మాత్రం ఉపయోగించాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడే చాలామంది తప్పు చేసేస్తారు. డస్ వర్బ్స్ కూడా ఉంది, దాన్నేమో మనం ఉపయోగిస్తాము హీ షీట్కి మాత్రం. హీ షీ ఇట్, ఇది ఇప్పుడే ఇదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పాను. ఎంతోమందికి ఈ క్రియాపదాల్లో ఎస్ ఉంది, ఎందుకు ఉంది అన్నది మనసులో ఉంది ఆ క్వశ్చన్, కానీ ఎప్పుడు క్లారిఫై చేసుకోలేదు. అది క్లారిఫై చేస్తున్నాను. డూ వర్బ్ ఎస్ లేకపోతే అయ్యు ఇదేకి జోడించండి, ఎస్ ఉందా హీ షీట్కి జోడించండి. ఇంత జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఎప్పుడు వాడతాము, ఇది వాడేది మనం ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అంటే దీని అర్థం ఏంటి అంటే, మనం ఎప్పుడెప్పుడు మన హ్యాబిట్స్, మన అలవాట్ల గురించి మాట్లాడతామో అప్పుడు డూ వర్బ్ డస్ వర్బ్ మాట్లాడతాం. తర్వాత నిత్యకర్మాలు ఏమున్నాయో అంటే రోజు మనం చేసి యాక్టివిటీస్, రోజువారు పనులు ఏమున్నాయో దానికి డూ వర్బ్ డస్ వర్బ్ వాడతాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత హాబీస్ అంటే స్టాంప్ కలెక్షను, వాకింగు, జంపింగు, తర్వాత ఫిట్నెస్, ఇవన్నీ ఉంటాయి కదా. హాబీస్ అంటే మీరు ఇష్టపడి చేసే యాక్టివిటీస్ని హాబీస్ అంటాం. హాబీస్ కూడా మనం డూ వర్బ్ డస్ వర్బ్ వాడతాం. ఇక్కడ రెండు అర్థం ఒకటే, డూ వర్బ్ డస్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్. హ్యాబిట్స్ డైలీ యాక్టివిటీ, హాబీస్ మాత్రం వాడతాం. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. డూ వర్బ్ అయ్యు ఇదేకి వాడతాము, డస్ వర్బ్ హీ షీట్కి వాడతాం. క్రియాపదాల్లో ఎస్ ఉందా ఈ షీట్కి వాడండి, ఎస్ లేదా అయ్యు ఇదేకి వాడండి, అంతే. ఎస్ చూసినంటే ప్రెజెంట్ టెన్స్లో మీరేం చేయండి, ఈ షీట్కి ఇది అగ్రిమెంట్ అవుతుంది అనేసి దాన్ని యాడ్ చేసుకోండి, లేదా ఎస్ లేదా అయ్యు ఇదేకి వేసుకోండి. ఇంత జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఇదే కాన్సెప్ట్. పోయిన వీడియోలో డూయింగ్ వర్బ్ కాన్సెప్ట్ గురించి చెప్పించాను. ఈ వీడియోలో డూ వర్బ్ డస్ వర్బ్ గురించి చెప్పించాను. అంతే, ఈరోజుకి ఇక్కడికే ఆపుతాను. మీరు ప్రీవియస్ వీడియోలు చూడలేదు అంటే చూసి ఇది కంటిన్యూ చేయండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సబ్జెక్ట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, సో అది కూడా చూసి మర్చిపోయి ఉంటే అది గుర్తు తెచ్చుకోండి. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. మీరు ఎవరికి అవసరం ఉందో మీరు షేర్ చేసి వాళ్ళకి చెప్పాలి. ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకునే బదులు
నీ మొబైల్లో చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి, అవి నేర్చుకుని కాన్సెప్ట్స్ నేర్చుకొని మీరే చెప్పండి. ధన్యవాదం.